హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ తెలుగు స్పోర్ట్స్ సబ్ ఛానల్కి. ఈరోజు రాత్రి భారత క్రికెట్ అభిమానులకు షాక్ చేస్తూ ఒక విషయం బయటకు వచ్చింది. అదేమిటో కాదు, రోహిత్ శర్మ రిటైర్ అవబోతున్నాడు అని. తాజా రిపోర్టుల ప్రకారం లార్డ్స్లో జరిగే 3వ ఓడిఐ మ్యాచ్ చివరి ఓడిఐ మ్యాచ్ కావచ్చని సమాచారం. అయితే ఇప్పటి వరకు రోహిత్ శర్మ కానీ ఐసీసీ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన ప్రకటించలేదు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి దేవేంద్ర గుప్తా అనే ప్రముఖ రిపోర్టర్ ఈ న్యూస్ని బయటకు వెల్లడించారు. దేవేంద్ర గుప్తా ఎవరో కాదు, బాగా రోహిత్ శర్మకు సన్నిహితుడు మరియు స్నేహితుడు. ఆయన చెప్పేసరికి అందరూ రోహిత్ శర్మ రిటైర్ అవబోతున్నారని బయట స్పెక్టాక్యులర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. రిపోర్ట్ల ప్రకారం భారత సెలెక్టర్లు 2027 వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకొని రోహిత్ శర్మకు పక్కన పెట్టి యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించాలని చూస్తున్నారు. ఇందుకు కారణం రోహిత్ శర్మ రీసెంట్ ఫామ్. రోహిత్ శర్మ ఈ సంవత్సరం ఎక్కువ పరుగులు చేయలేకపోయారు అండ్ స్ట్రగుల్తో ఇబ్బంది పడుతున్నారు. జనవరిలో జరిగిన న్యూజిలాండ్ సిరీస్లో అండ్ మొన్న జరిగిన ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో రోహిత్ శర్మ అనుకున్నంత మేర రాణించలేకపోయారు. అన్ని ఇన్నింగ్స్లో స్ట్రగుల్ అయితే బ్యాటింగ్ చేసి ఈ సంవత్సరం తన స్ట్రైక్ రేట్ 77 మాత్రమే ఉంది. ఇందుకు గాను రోహిత్ శర్మని 2027 వరల్డ్ కప్లో పక్కన పెట్టి యువ ఆటగాడు అయిన యశస్వి జైస్వాల్ని తీసుకొని దానికి మంచి అవకాశాలు కల్పించి మంచిగా ప్రిపేర్ చేయాలని కోచ్ గంభీర్ అండ్ బీసీసీఐ సెలెక్టర్లు భావించారంట. అందుకని రోహిత్ శర్మని ఇంకా మనం ముందు వరల్డ్ కప్లో చూడలేము. లార్డ్స్లో జరిగే చివరి మ్యాచే తన ఆఖరి మ్యాచ్ అవ్వవచ్చని అంతా తెలుస్తుంది. అయితే భారత్ క్రికెట్కి రోహిత్ శర్మ ఎన్నో సేవలు చేశారు. రోహిత్ శర్మ భారత్ క్రికెట్ చేసిన సేవలు మర్చిపోలేనివి. తను ఓడిఐలో చాలా అద్భుతమైన రికార్డులు క్రియేట్ చేశారు. ఓడిఐలో 3 డబుల్ సెంచరీ కొట్టిన ఏకైక ప్లేయర్ అతనే. అంతేకాకుండా 150+ స్కోర్లు కూడా 9 సార్లు కొట్టినట్టు తెలుస్తుంది. కోట్లాది మంది అభిమానులు రోహిత్ శర్మని హిట్ మ్యాన్గా ముద్దుగా పిలిచేవారు. తను రీసెంట్గా కెప్టెన్స్ అయిన తర్వాత ఒక ఛాంపియన్ ట్రోఫీ, T20 వరల్డ్ కప్ గెలిచారు. అద్భుతమైన కెప్టెన్సీతో తన ఇండియాకి 2 వరల్డ్ కప్స్ గెలిపించారు. ఇదే నిజమైతే రోహిత్ శర్మకి లార్డ్స్లో చివరి మ్యాచ్ అయితే తన అభిమానులకి ఇది ఒక బిగ్ హార్ట్ బ్రేక్. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఇప్పటి వరకు ఇంకా ఎటువంటి అధికార ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఇది మీడియాలో జరుగుతున్న చర్చ మాత్రమే. రిపోర్టర్లు ఇచ్చిన ఒక రిపోర్ట్ మాత్రమే ఇది. అయితే ఇది మ్యాక్సిమం కన్ఫర్మ్ అవ్వచ్చు. రోహిత్ శర్మకి ఇదే లాస్ట్ మ్యాచ్ అవ్వచ్చు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. రోహిత్ శర్మకి ఇంకా 2000 వరల్డ్ కప్లో ఆడాలనుకుంటున్నారా లేదా ఇదే సరైన నిర్ణయం అనుకుంటున్నారా లేదా కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.